మీరెప్పుడైనా ఈ స్టోరీ విన్నారా? ఒక ఫ్లైట్ గాలిలో మాయమయ్యి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కనిపించిందని. ఒకవేళ విని ఉంటే మీరు ఏ ఛానెల్‌లో అయితే ఈ ఫేక్ స్టోరీ విన్నారో ఆ ఛానెల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసి మన రియల్ టాక్స్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో అంతా రియలే. ఈ వీడియోలో మనం పాన్ ఏఎం ఫ్లైట్ 914 అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది 1955లో న్యూయార్క్ నుంచి మయామి వెళ్తున్న ఫ్లైట్. అది ఒక్కసారిగా మాయమయింది. అప్పుడు ఎవరు దాన్ని కనిపెట్టలేదు. కానీ 37 సంవత్సరాల తరువాత అంటే 1992లో పెనున్జెలాలోని కార్కస్ అనే చోటుకు దాని రాక ఎంత ఆశ్చర్యకరమైందో ఊహించండి. పైలట్ రేడియోలో మాట్లాడుతూ మేము మయామికి 9 గంటల 55 నిమిషాలకి చేరుకోవాలని చెప్పాడు. కానీ అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ సమయానికి 1992 అయ్యింది. ఇది ఎలా సాధ్యమైంది? మనం ఈ కథను పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మరి ఒక్కసారిగా ఆ ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ చేసి మాయమైపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం 1955 సంవత్సరానికి వెళ్దాం. అప్పుడు అమెరికాలో పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్ అనే కంపెనీ చాలా ఫేమస్. దాన్ని పాన్ ఏఎం అని షార్ట్ కట్ గా పిలుస్తారు. ఆ కంపెనీ ఫ్లైట్స్ ఈ వరల్డ్ లో ఎన్నో చోట్లకు వెళ్తాయి. జూలై 2, 1955న న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ 914 అనే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసింది. అది డాగ్లస్ DC-4 మోడల్ ఫ్లైట్. అంటే చాలా పాత రకం. కానీ అప్పట్లో ఆ మోడల్ చాలా మంచిది. ఈ ఫ్లైట్ లో 57 మంది ప్రయాణికులు, 4 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. కొన్ని కథల్లో 61 మంది ప్రయాణికులని కూడా చెప్పారు. కానీ ముఖ్యమైనది, ఇది మయామికి వెళ్తుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసిన తరువాత కొంత దూరం వెళ్ళింది. కానీ ఒక్కసారిగా రాడార్ నుంచి మాయమయ్యింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు పిలిచారు. కానీ ఎలాంటి సమాధానం లేదు. ఎవరు డిస్ట్రెస్ సిగ్నల్ పంపలేదు. అప్పుడు పెద్ద సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. అమెరికా గవర్నమెంట్, పాన్ ఏఎం కంపెనీ ఎన్నో ఫ్లైట్స్, షిప్స్ ఉపయోగించి వెతికారు. కానీ ఏమీ దొరకలేదు. ఎలాంటి బ్రేకేజ్ లేదు. ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఆ ప్రయాణికుల కుటుంబాలు చాలా బాధపడ్డారు. అప్పుడు ఎవరూ దాన్ని కనిపెట్టలేకపోయారు. కానీ ఈ కథ అక్కడితో ఆగలేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల తరువాత ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అది ఏమిటంటే ఆ ఫ్లైట్ తిరిగి కనిపించింది. కానీ ఎప్పుడు, ఎక్కడ అనేది మరింత ఆసక్తికరం. ఈ స్టోరీ ప్రకారం 1992లో పెనున్జెలాలోని కార్కస్ ఎయిర్పోర్ట్ లో ఒక పాత రకం ఫ్లైట్ రాడార్ లో కనిపించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జవాన్ డి లా కోర్టే అనే వ్యక్తి ఆ ఫ్లైట్ ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది 1950ల నాటి DC-4 మోడల్. మరి అప్పటికి అలాంటి ఫ్లైట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అతను రేడియోలో మాట్లాడుతూ, మీరు ఎవరు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. పైలట్ సమాధానం ఇచ్చాడు. మేము పాన్ ఏఎం ఫ్లైట్ 914 న్యూయార్క్ నుండి మయామికి వెళ్తున్నామని అన్నాడు. మా ఫ్లైట్ 9 గంటల 55 నిమిషాలకి మయామి చేరాలి. కానీ కార్కాస్ లోని కంట్రోలర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది మయామి కాదు. అప్పుడు అతను పైలట్ తో ఇలా అన్నాడు, మీకు తెలుసా, ఇప్పుడు 1992 మే 21 అని చెప్పాడు. పైలట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అతను ఇది ఎలా సాధ్యమయ్యింది? మేము 1955లో టేక్ ఆఫ్ చేశామని అన్నాడు. అప్పుడు కంట్రోలర్ ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేయమని చెప్పాడు. ఫ్లైట్ ల్యాండ్ అయింది. కానీ ప్రయాణికులు విండోల నుంచి బయటకు చూస్తూ చాలా భయపడ్డారు. అక్కడ సెక్యూరిటీ వచ్చి ఫ్లైట్ ని చుట్టుముట్టారు. పైలట్ ఒక చిన్న క్యాలెండర్ ను బయటికి విసిరేసి, ఇది 1955 క్యాలెండర్, మీరు చూడండి అని చెప్పాడు. తరువాత ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ చేసి అదృశ్యమయ్యింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన కథ. కానీ ఇందులో ఎన్నో వర్షన్లు ఉన్నాయి. కొన్ని కథల్లో ఇది 1985లో జరిగిందని చెప్పారు. మరి మయామిలో ల్యాండ్ అయిందని కూడా. కానీ కథ ఎంత నిజమో మనం తరువాత చూద్దాం. అది ఏమిటంటే ఈ కథ మొత్తం ఒక ట్యూబ్లైట్ పేపర్ తో మొదలైంది. మరి అది ఎలా వ్యాపించిందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆ ప్రయాణికుల గురించి మాట్లాడుకుందాం. ఆ 57 మంది ప్రయాణికులు ఎవరు? వారు సాధారణ ప్రజలు, కుటుంబాలు, బిజినెస్ మెన్, పిల్లలు కూడా ఉండవచ్చు. ఈ స్టోరీ ప్రకారం వారు ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఏమీ మారలేదు. వారు 1955లోనే ఉన్నట్లు భావించారు. ల్యాండ్ అయిన తరువాత వారు బయట ప్రపంచాన్ని చూసి షాక్ అయ్యారు. మోడర్న్ కార్లు, పెద్ద బిల్డింగ్స్, ప్రజల డ్రెస్ ఎలా మారిపోయిందో చూసి భయపడ్డారు. ఒక స్టోరీలో అయితే ఒక ప్రయాణికుడు, ఇదేమిటి, మేము ఎక్కడ ఉన్నామని అడిగాడు. కానీ నిజంగా ప్రయాణికులు ఉన్నారా? వారి కుటుంబాలు ఏమయ్యాయి? 37 సంవత్సరాలు వారి కుటుంబాలు ఎలా బ్రతికాయి? వారు మిస్సింగ్ అని భావించి దుఃఖంలో ఉండేవారు. కొందరు మళ్ళీ పెళ్లిళ్లు చేసుకొని ఉండవచ్చు. పిల్లలు పుట్టి ఉండవచ్చు.
ఒకవేళ ఆ ఫ్లైట్ తిరిగి వచ్చినట్లయితే వారి మధ్య ఎలాంటి ఎమోషనల్ మార్పులు వచ్చేవి? ఒక భార్య తన భర్తను 37 సంవత్సరాల తర్వాత చూస్తే ఎలా ఫీల్ అవుతుంది? అతను మారకుండా ఉండి ఆమె వయసు పెరిగి ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఈ స్టోరీని మరింత ఆసక్తికరంగా చేస్తాయి. కానీ ఇవన్నీ ఊహలే. ఎందుకంటే ఈ కథలో నిజమైన ప్రయాణికులు లేరు. మనం ఇప్పుడు ఆ అనెక్డోట్స్ గురించి మరింత లోతుగా వెళ్దాం. ఎందుకంటే కొన్ని కథల్లో పైలట్ పేరు కూడా చెప్పారు. అతను కెప్టెన్ బాబ్ లాఫ్ట్ అని. కానీ అది మరో ఫ్లైట్ కథ నుంచి తీసుకున్నది. ఇలాంటి మానవీయ కోణాలు ఈ లెజెండ్ ను జీవంతంగా ఉంచుతాయి. మరి ఒక సర్ప్రైజ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ కథ ఒక్కటే కాదు, ఇలాంటిది మరో కథ ఉంది. అది సైంటియాగో ఫ్లైట్ 513. అది కూడా 1954లో అదృశ్యమయ్యి 1989లో కనిపించిందని చెప్పారు. ఇప్పుడు మనం ఈ కథ ఎందుకు జరిగింది, దాని కారణాలు ఏమిటి అని చూద్దాం. ఈ కథ మొదలైంది 1985లో వీక్లీ వర్డ్స్ న్యూస్ అనే క్యూబల్డ్ పేపర్లో. అది అమెరికాలోని ఒక పేపర్. అందులో ఎప్పుడు కట్టుకథలు, సెన్సేషనల్ స్టోరీస్ పబ్లిష్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ బాయ్ అని, ఒక అబ్బాయి బ్యాట్ లాగా ఉండి జీవిస్తున్నాడు అని, లేదా ఎల్విస్ ప్రెల్సీ ఇంకా బ్రతికే ఉన్నాడు అని, ఇలాంటి కథలు. పాన్ ఏఎం ఫ్లైట్ 914 కథ కూడా అలాంటిదే. మే 1985లో మొదటిసారి పబ్లిష్ అయ్యింది. తరువాత 1993లో, 1999లలో మళ్ళీ పబ్లిష్ అయింది. కానీ ప్రతిసారి స్టోరీలో కొంచెం చేంజెస్ చేశారు. ఒకసారి ల్యాండింగ్ ఇయర్ 1985, మరోసారి 1992 ఇలా. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పేరు జువాండి లా కోర్టే. కానీ ఆ ఫోటోలు స్టాక్ ఫోటోలు, నిజమైనవి కావు. ఈ పేపర్ ఎందుకు ఇలాంటి కథలు రాస్తుంది? ఎందుకంటే ఈ స్టోరీస్ వల్ల ఆ పేపర్స్ బాగా సేల్ అయ్యేవి. ప్రజలు మిస్టరీ స్టోరీస్ చదవడానికి ఇష్టపడతారు. అప్పుడు ఇంటర్నెట్ లేదు. కానీ ఇంటర్నెట్ వచ్చిన తరువాత ఈ కథ చాలా వైరల్ అయింది. యూట్యూబ్ లో బ్రైట్ సైడ్ అనే ఛానల్ 2019లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అది మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ అందులో ఉపయోగించిన ఫోటోలు కూడా ఫేక్. ఇలాంటి కారణాల వల్ల ఈ కథ వ్యాపించింది. మరి దీని ఎఫెక్ట్స్ ఏమిటంటే ప్రజలు టైం ట్రావెల్, బెర్ముడా ట్రయాంగిల్ లాంటి థియరీలు నమ్ముతారు. కానీ అది మరో పెద్ద చర్చకు దారి తీస్తుంది. అదేమిటంటే ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. ముందుగా ప్రజలు చాలా ఆసక్తి చూపారు. ఇంటర్నెట్ లో ఎన్నో ఫోరమ్స్ లో, రెడిట్ లో, కోరాలో ఎన్నో ప్రశ్నలు. కొందరు నమ్మారు, ఇది టైం ట్రావెల్ అని అన్నారు. మరికొందరు గవర్నమెంట్ కవరప్ అని చెప్పారు. కానీ నిజమేమిటంటే ఇది ఫేక్ స్టోరీస్ ఎలా వ్యాప్తి చెందుతాయో చూపించింది. ఇలాంటి కథల వల్ల ప్రజలు నిజమైన ఏవియేషన్ మిస్టరీస్ ని కూడా డౌట్ చేస్తున్నారు. ఉదాహరణకు మలేషియా ఫ్లైట్ MH370 నిజమైన మిస్టరీ. కానీ ఇలాంటి ఫేక్ స్టోరీస్ వల్ల ప్రజలు అన్నిటినీ ఫేక్ అని అనుకుంటున్నారు. మరి హ్యూమన్ ఇంపాక్ట్ గురించి చెప్పాలంటే ఈ స్టోరీ నమ్మిన కొందరు భయపడ్డారు, ఫ్లైట్స్ మాయమవుతున్నాయని. కానీ ఇది ఏవియేషన్ సేఫ్టీని ప్రభావితం చేయలేదు, ఎందుకంటే ఇది ఫిక్షన్. ఇప్పుడు మనం డీపర్ అనాలిసిస్ కు వెళ్దాం. ఎందుకంటే ఈ స్టోరీలో టైం స్లిప్, వార్మ్ హోల్స్ లాంటి సైంటిఫిక్ థియరీలు కూడా ఉన్నాయి. మరి అవి నిజమా అని చూద్దాం. అది ఒక సర్ప్రైజ్ ఫ్యాక్ట్ తో ముడిపడి ఉంది. ఇప్పుడు మనం ఈ స్టోరీను మరింత లోతుగా అనలైజ్ చేద్దాం. ఎందుకు ప్రజలు ఇలాంటి స్టోరీస్ నమ్ముతారు? ఎందుకంటే మనకు మిస్టరీస్ అంటే ఇష్టం. టైం ట్రావెల్ అనేది సైన్స్ ఫిక్షన్ లో చాలా పాపులర్. ఉదాహరణకు ట్విలైట్ జోన్ అనే టీవీ షోలో ద ఓడిసీ ఆఫ్ ఫ్లైట్ 33 అనే ఎపిసోడ్ 1961లో వచ్చింది. అందులో ఒక ఫ్లైట్ టైం ట్రావెల్ చేసి డైనోసార్స్ టైం కు వెళ్ళింది. ఈ ఎపిసోడ్ ఈ కథకు ఇన్స్పిరేషన్ అయ్యి ఉండవచ్చు. మరి సైంటిఫిక్ గా టైం ట్రావెల్ సాధ్యమా అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ప్రకారం వార్మ్ హోల్స్ ద్వారా సాధ్యమైంది. కానీ అది ప్రూవ్ అవ్వలేదు. బెర్ముడా ట్రయాంగిల్ లో ఎన్నో విమానాలు అదృశ్యమయ్యాయని చెప్పారు. కానీ అది కూడా మిత్. నిజమైన ఏవియేషన్ రికార్డ్స్ లో పాన్ ఏఎం ఫ్లైట్ 914 లేదు. డగ్లస్ DC-4 ప్రొడక్షన్ లిస్ట్ లో 1244 ఫ్లైట్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ లేదు. సివిల్ ఏరోనాటిక్స్ బోర్డ్ రిపోర్ట్స్ లో కూడా లేదు. ఇలాంటి అనాలిసిస్ చేస్తే ఇది పూర్తిగా ఫిక్షన్ అని తెలుస్తుంది. కానీ ఈ కథ ఎందుకు ఇంకా పాపులర్? ఎందుకంటే సోషల్ మీడియా, యూట్యూబ్ వల్ల. 2024, 2025లో కూడా ఎన్నో పోస్టులు ఉన్నాయి. కొందరు ఇది నిజమా అని అడుగుతున్నారు. ఇలాంటి లెజెండ్స్ సైకాలజీగా మనకు థ్రిల్ ఇస్తాయి. మరి ఇలాంటి మరో లెజెండ్ శాంటిగో ఫ్లైట్ 513. అది కూడా సిమిలర్. 1954లో అదృశ్యమయ్యి 1989లో కనిపించింది. కానీ అందులో ప్రయాణికులు స్కెల్టన్స్ అయ్యారని చెప్పారు. అది కూడా ఫేక్. ఈ అనాలిసిస్ తో మనం ఒక ముగింపుకు వస్తాం. కానీ అది ఏమిటంటే ఫేక్ స్టోరీస్ ఎలా మనల్ని ఆకర్షిస్తాయో, మనం నిజమైన ఫ్యాక్ట్స్ ను ఎలా చెక్ చేయాలో. ఇప్పుడు మనం ఈ స్టోరీని క్లోజ్ చేద్దాం. పాన్ ఏఎం ఫ్లైట్ 914 అనేది ఒక అర్బన్ లెజెండ్. అది వీక్లీ బోర్డ్ న్యూస్ లో మొదలయ్యి ఇంటర్నెట్ ద్వారా వ్యాపించింది. అందులో ఎలాంటి నిజం లేదు.
కానీ అది మనకు మిస్టరీస్ గురించి ఆలోచింపచేస్తుంది. నిజమైన ఏవియేషన్ మిస్టరీస్ ఉన్నాయి, కానీ ఇది కాదు. ఈ స్టోరీ మనకు ఫేక్ న్యూస్ ను ఎలా గుర్తించాలో నేర్పుతుంది. మీరు ఇలాంటి కథలు నమ్మకండి, ఫ్యాక్ట్ చెక్ చేయండి. ఇంకా ఈజీగా తెలుసుకోవాలంటే మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కమెంట్స్ లో మీ ఆలోచనలు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.